హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. సో ఈరోజు నాతో పాటు స్పెషల్ అంటే ఆ వెబ్ సిరీస్ పేరు చెప్తే అందరూ వేరే అనుకుంటారు, కానీ కొత్త ఇన్నింగ్స్లో కొత్త ఇద్దరు క్యూట్ సెలబ్రిటీస్ అంటారా, లేకపోతే హీరో హీరోయిన్స్ అంటారా, లేకపోతే గీతా సుబ్రహ్మణ్యం అనాలో ఇంకా తెలుసుకోవాలి నేను. సో నాతో పాటు ఉన్నారు నక్షత్ర అండ్ కార్తిక్. వాళ్ళతో మాట్లాడి అసలు కొత్త ఇన్నింగ్స్ ఎలా స్టార్ట్ అయింది, ఏంటి వాళ్ళ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అని కనుక్కుందాం. హలో నక్షత్ర, హలో కార్తిక్, హాయ్. ఎలా ఉన్నారు? గుడ్. కొత్త వెబ్ సిరీస్లో బిజీగా ఉన్నారా? నో, అయిపోయిందండి, రిలీజ్ అయిపోయింది కాబట్టి రిలీజ్ అయిపోయింది. ఫ్రీ అయ్యి సో ప్రమోషన్స్ ఖాళీగా ఉన్నాం. ప్రమోషన్స్తో బిజీగా ఉన్నట్టున్నారు నాకు తెలిసి. ఓకే, ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు ఈ షూటింగ్ మొత్తం? అక్టోబర్. ఓకే, ఎలా వచ్చింది ఆపర్చునిటీ మీకు కానీ? బేసిక్గా లైక్ ఈ దానికి రైటర్ నాకు కాల్ చేశారు, ఇట్లా కొత్త కాస్టింగ్ వెళ్తున్నాం గీతా సుబ్రహ్మణ్యం సిరీస్కి అనేసి. సో సుబ్బు రోల్ కోసం చూస్తున్నాం, ఒకసారి రండి అనేసి అంటే వెళ్ళాను అనమాట. సో దట్స్ హౌ. ఆడిషన్స్ అయినాయా? మీకు అవసరం లేదనుకుంటా నాకు తెలిసి, ఎందుకంటే అంతకుముందు అందరికీ తెలిసిన వ్యక్తి. పాపం నేనే రాగానే కొంచెం నన్ను ఆడుకున్నారు పాపం. ఓకే, సో మీకు ఎలా వచ్చింది ఆపర్చునిటీ అనేది? యా, లంక అని చెప్పి రాజ్దూత్ ఫిలింలో ఉన్నారు, ఒకసారి ట్రై చేద్దామంటే వాళ్ళు చేయరు కదమ్మా అని చెప్పి, సో అట్లా మొత్తానికి కాంటాక్ట్ చేశారు. ఫస్ట్ వెబ్ సిరీస్ అనేసరికి వద్దన్నాం, తర్వాత గీతా సుబ్రహ్మణ్యం అనేసరికి ఓకే చేస్తాం. ఎందుకు మీరు దానికి ఏమన్నా? యా, నేను ఫస్ట్ సిరీస్కి ఫ్యాన్. ఓకే, సో 2 times చూసాను, 2-3 times చూసాను. ఓకే, నాకేంటంటే బేసిక్గా ఆ మూవీ అంటే బిగ్ మూవీస్ చేసిన వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు వెబ్ సిరీస్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ. సో మీరు ఎలా ఒప్పుకున్నారు అసలు? అలా యాక్చువల్లీ అలా అనుకుంటాం, కానీ షూట్ జరుగుతున్న టైంలో నేను చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక వెబ్ సిరీస్ కూడా సైన్ చేసాము, రెడీ ఉన్నాను, వెరీ స్ట్రాంగ్ అలా అనిపిస్తుంది. కానీ పీపుల్కి రీచబిలిటీ ఎక్కువ ఉంటుంది, సో ఆర్టిస్ట్ బాగా, సో మోర్ లాంగ్వేజెస్లో రిలీజ్ చేసే స్కోప్ ఉంటుంది. సో ఇది వెబ్ సిరీస్ అయితే మంచిది. అండ్ ఈ మధ్యకాలంలో కూడా చాలా మంది దే గాట్ యూస్ టు ఓటీటీస్ కదండి. సో ఇట్స్ గుడ్. మీకు ఇది ఫస్ట్ వెబ్ సిరీస్ అండ్ ఎప్పుడైనా చేస్తారు ఇంతకుముందు ఎప్పుడైనా? నా ఫస్ట్ వెబ్ సిరీస్ అండి. ఓకే, అంటే నాకు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది, అందుకే అడుగుతున్నాను మిమ్మల్ని కూడా. విలన్ ఆల్రెడీ నా ట్విన్ చూస్తుంటారేమో మూవీస్ చేశారు, మీరు మళ్ళీ మొదలు పెట్టారా? బై మిస్టేక్ అన్నానండి నేను. నాకు నిజంగా అర్థం కాలేదు ఫస్ట్ వచ్చినప్పుడు, గుర్తుపట్టలేకపోయాను అంతే. అంటే అప్పుడు కొంచెం బబ్లీ ఉండేవాళ్ళు, ఇప్పుడు కొంచెం స్లిమ్ అయ్యి. అవునా కదా? నేను చెప్పిన డేట్ ఫాలో అవుతున్నా. ఏం డైట్ తప్ప అన్ని ఫాలో అవుతున్నాను. ఏం డైట్ చెప్పారు మీరు? లైక్ ఏదో లైక్ ఒక డైట్ అడిగింది అనమాట, నువ్వు కొంచెం తగ్గాలి, ఇమీడియట్గా తగ్గిపోవాలి, నాకు ఒక డైట్ కావాలి అంటే ఏముంది కార్బ్స్ కట్ చేయి, కొంచెం ప్రోటీన్ ఎక్కువ తీసుకో అన్నట్టు తను మంచి డైట్ ఇచ్చాడు. నేను ఇంకా దానికన్నా చేయాలని చెప్పి లిక్విడ్స్ చేసి ఇంక ఇప్పుడు తిన్ డైట్ స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ 1 week లిక్విడ్స్ చేసి, సో దానివల్ల ఇమీడియట్. ఎలా అనిపించేది షూటింగ్ టైంలో? మీ ఎక్స్పీరియన్స్ ఏమన్నా మాతో షేర్ చేసుకుంటారా? వెరీ ఫన్నీ అండి, సరదాగా అయిపోయేది. డైరెక్టర్ వచ్చి చాలా ఫన్నీగా ఉంటారనమాట. సో అది ఏ సీన్ అయినా సరే ఆయన ఇక్కడ కూర్చొని నవ్విస్తూ సరదాగా చేయిస్తారు. సో చాలా బాగా అయింది. అంత సిరీస్ మొత్తం అంటే ఫస్ట్ 2 series కూడా మొత్తం ఫన్నీగా ఉంటాయి సిరీస్ మొత్తం. లాస్ట్లో ఏదో కొంచెం ఎమోషనల్ సీన్స్ ఒక 5 minutes ఉంటుంది తప్ప. సో ఇది కూడా ఆ జోనర్లోనే ఉంటుందా, లేకపోతే ఏమన్నా ఎపిసోడ్స్ కూడా ఉంటుంది? ఓకే, మా కోసం కొంచెం ఏమన్నా రివీల్ చేయొచ్చు కదా ఎలా ఉండబోతుంది అని? అరే, ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. అవునా? నిన్న మార్నింగ్. మీ పర్సనల్ లైఫ్ కోసం చెప్పండి, అసలు ఎలా ఎంటర్ అయ్యారు ఇందులోకి, ఇండస్ట్రీలోకి కానీ ఎలా? ఇప్పుడు అనుకోలేదండి, అలా జరిగిపోయింది. జనరల్గా అందరు చెప్పే ఆన్సరే. అని నేను లైక్ ఇలా చెప్పిన కూడా చూసి అలా ఎలా జరుగుద్ది అనుకునేవాడిని, కన్నా దాంట్లో జరిగింది. సో యా, ఎప్పుడు అనుకోలేదు యాక్టర్ అవ్వాలనేసి. అసలు ఇంతకు ముందు ఎప్పుడైనా ట్రయల్స్ కానీ ఏమన్నా చేశారా, రావాలి ఇలా? ఒక్కసారి లైక్ యాక్టింగ్లోకి వచ్చేసాక ఒక ఆపర్చునిటీ వచ్చిన తర్వాత అప్పుడు నేను ఐ స్టార్టెడ్ వర్కింగ్ హార్డ్. అండ్ లేదు, ఏదో ఒక పేరు సంపాదించాలి, ఒక పలానా వ్యక్తి అనగానే కొన్ని క్యారెక్టర్స్ గుర్తు రావాలి, అలా దట్స్ హౌ ఐ డెవలప్డ్. యా, సూపర్. సో మీరు? నేను ఎలా జరిగింది అసలు ఇండస్ట్రీ ఎంట్రీ మీది? నేను చిన్నప్పుడే 2 films చేశాను. సో మా అంకుల్ వాళ్ళకి తెలిసిన వాళ్ళే తీస్తున్నారు, సో అక్కడ చేయాల్సి వచ్చింది. అప్పుడు అసలు యాక్టింగ్ అంటే ఏంటో కూడా తెలీదు. సో ఐ వాజ్ అ కిడ్, 8th class, 8th 9th class.
ఇంకా తీసుకెళ్తున్నారు, స్కూల్ మానిపిస్తున్నారు, ప్రిన్సిపల్ ఊరుకోవట్లేదు, నేను రాను అంటమే సరిపోయేది. సో ఫైనల్గా అగ్రిమెంట్ అయితే అయిపోయింది కాబట్టి సినిమా ఖచ్చితంగా ఫినిష్ చేయాలి. సో తెలిసేది కాదు, ఏదైనా సరిగ్గా చేయకపోతే మళ్ళీ 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 చేయిస్తారు. సో అది తెలిసిందనమాట నాకు. ఒక 2 days తర్వాత అరే చేసే వరకు కంపల్సరీ చేయాలన్నమాట అనేది అర్థమైంది. ఇంక అక్కడి నుంచి ఆమె క్లాసికల్ డాన్సర్, కూచిపూడి చిన్నప్పటి నుంచి. సో ఇంక అక్కడి నుంచి అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళడానికి కూడా కాన్సన్ట్రేటెడ్గా నుంచొని చేసేసేదాన్ని. అలా అలా తప్పించుకోవడం కోసం ఒక సింగిల్ టేక్లో చేసేవాళ్ళు అనమాట. ఫ్రాంక్లీ అలానే చేశాను. నా పక్కన కూడా కో ఆర్టిస్ట్ చిన్నపిల్లడే ఎంతసేపు కొట్టుకుంటూ ఆడుకుంటూ ఆ డైలాగ్స్ అన్ని కూడా దూరం నుంచి తీసే షార్ట్స్. అంటే తెలుగు మూవీస్ లిటిల్ బుద్ధ అది చిల్డ్రన్ మూవీ, దాంట్లో లీడే చేశాను. అట్లా అలా అలా సో కెమెరా ఫియర్ పోయింది. కరెక్ట్ గా చేస్తే కానీ కెమెరా నుంచి పక్కకి వెళ్ళలేమని అర్థమైంది. ఇంకా అలా అలా నాకు యాక్టింగ్ వచ్చింది. బాబు చేసేసి వెళ్ళిపోదాం అనుకున్నా. ఇంకా కొంచెం పెద్ద అయిన తర్వాత నాకే ఇంట్రెస్ట్ వచ్చింది, దట్ టు క్లాసికల్ డాన్స్. సో అలా ఎంటర్ అయ్యాను. సూపర్. నక్షత్రం ఇంత బాగా తెలుగు అమ్మాయా మీరు? యా. ఎక్కడ? తెనాలి, నేటివ్ తెనాలి. ఓకే ఓకే. ఆంధ్ర అమ్మాయి, తెలుగు అమ్మాయి అన్ని మీరు? తెలుగు అండి, హైదరాబాద్. ఓకే. అంటే స్టడీస్ ఓకే, మూవీస్ పరంగా ఓకే. స్టడీస్ వైజ్ ఏంటి అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి? నాది ఎంఏ డిస్కంటిన్యూడ్. మీరు నా బ్యాచ్. మీరు? అరే ఫిలిం వల్ల డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి అనుకోకుండా 2 ఫిలిమ్స్ వచ్చింది. సో అది ఆపి ఇటు వచ్చేసాను. సో ఇంకా ఏంటి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమన్నా ఉందా గీతా సుబ్రహ్మణ్యం తర్వాత? తనది ఉంది, నాది ఉంది. సేమా? లేదు. మీవేంటి? ఒక ఫిలిం షూటింగ్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ అవుతుంది. ఏం ఫిల్మ్? శ్రీ రంజిత్ మూవీస్లో ప్రొడక్షన్లో అయిపోయిందండి, ఇంకా టైటిల్ కన్ఫర్మ్ కాలేదు. ఓకే, లీడ్ రోలే కదా? అవునండి. మీది? నాది ఇంకొకటి ఆహాతో ఒక ప్రాజెక్ట్ ఉంది. దాని తర్వాత ఇందాక చెప్పిన వెబ్ సిరీస్ ఆహాలోవేనా? అదే గీతా సుబ్రహ్మణ్యం. ఇట్స్ స్ట్రీమింగ్ ఆన్ ఆహా. ఇది ఆహా. ఓకే. ఇంకో వెబ్ సిరీస్ వేరే దానికి, ప్రెసెంట్ ఆహాతో ఇంకొకటి ఉంది. బిగ్ మూవీస్ ఏమన్నా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇంకా నెక్స్ట్? యా, యాక్చువల్లీ మొన్నే టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వచ్చింది. సుధీర్ బాబు అండ్ సేమ్ కరుణ కుమార్ గారు డైరెక్టర్, పలాసా డైరెక్టర్. సో ఎంత హార్డ్ వర్క్ ఒక 5 minutes మేము పలాసా కోసం మాట్లాడుకుంటాం, ఏమనుకోకండి. అంటే నేను అప్పుడు వస్తే అడుగుదాం అనుకున్నాను. ఆ యాస్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా, నా డౌట్ అది, అందుకే అడుగుతున్నాను. ఎలా నేర్చుకున్నారు అసలు? మీరే డబ్బింగ్ కదా? అంటే ఫస్ట్ యాస నేర్చుకునే కన్నా వెయిట్ పుట్ ఆన్ అవడం పెద్ద టాస్క్ అయింది. సో దానివల్ల సిక్ అయ్యి హాస్పిటల్లో కూడా ఉన్న 2 days. అంటే ఉన్నట్టుండి సడన్గా, అంటే నా లైఫ్లో అంత రైస్ ఒక మంత్లో తింటాం అనేది పలాసలోనే. సో మా సార్ రోజు వచ్చి తిన్నాను ఎంత కావాలండి అంతే, ఎందుకు సార్ అంటే మీకు తెలియదమ్మా, అప్పుడు నువ్వు ఏ పాత సినిమా అయినా చూడు, 1970 ఆ టైం మూవీ అది. ఆ టైంలో హీరోయిన్స్ అందరూ చక్కగా బొద్దుగా శుభ్రంగా ఉండేవాళ్ళు. నాకు అదే కావాలి, నువ్వు నెక్స్ట్ సినిమాకి నేను నిన్ను ఇలా అడగాను, అప్పుడు తగ్గమని అడుగుతాను. సో పెరగాలి అని చెప్పేశారు. ఇంకా అక్కడి నుంచి పెరగడం స్టార్ట్ అయింది, సిక్ అవ్వడం స్టార్ట్ అయింది. బట్ పలాసా ఎంటైర్ ఫిలిం ఎంజాయ్ చేసాం. అసలు అయితే చాలా కష్టమైంది, చాలా భయంకరంగా ఉంది ఫిలిం మాత్రం, భయం వేసేది. అంటే చంపుకోవడాలు అవే ఉంటాయి కదా ఎక్కువ అలా. సో ఓకే, కమింగ్ టు గీతా సుబ్రహ్మణ్యం. సో సెట్స్లో ఎలా ఉండేవాళ్ళు? అంటే మీ బాగా నచ్చిన పలాసా సెట్లో, ఈ సెట్స్లో ఇంకా అది వద్దు, ఆయన కొట్టేలాగా ఉన్నారు నన్ను ఇంకా అది అడిగితే. లేదు, లైక్ దట్ ఫిలిం, నైస్ మూవీ. ఓకే, ఈ సెట్స్లో అంటే ఫన్నీ మూమెంట్ ఏదైనా ఉందా మీకు, బాగా మర్చిపోలేని మూమెంట్? ఫన్నీ అంటే మర్చిపోలేని మూమెంట్ అయితే డైరెక్టర్ సాయి గారు. సో ఆయన ప్రతిదాన్ని పర్టికులర్గా ఇలానే తల తిప్పాలి, నువ్వు ఇలా ఎందుకు తిప్పావు, సో పట్టి చూస్తారనమాట. ఫస్ట్ చాలా కోపం వచ్చేది, అరే ఏంటి మరి ఇంత ఫ్రీడమ్ లేకుండా, ఆయన ఇలా హ్యాండ్ ఇలా ఎత్తాలంటే అలానే ఎత్తాలి. సో చాలా పర్టికులారిటీస్ ఉంటాయి అనమాట. సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే మూమెంట్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయన. ఆ ఫస్ట్ కోపం వచ్చేది, తర్వాత చాలా ఫన్నీగా ఉండేది. మీకు అలా ఎక్స్పీరియన్స్ ఏమన్నా అయినాయా మీకు? అలా బేసిక్గా లైక్ మోరో నేను సుబ్బులాగే ఉండే, నా ఓన్ క్యారెక్టర్గా సుబ్బునే. అయితే ఇట్ వాజ్ ఈజీ ఫర్ మీ. కానీ కొన్ని చోట్ల లైక్ బాడీ లాంగ్వేజ్లో ఇస్ లిటిల్ బిట్ పర్టికులర్ అయిపోద్ది బాడీ లాంగ్వేజ్ అనమాట. సో దాని తగ్గట్టుగా చేస్తే ఇస్ లైక్ హ్యాపీ. అండ్ ఫన్నీ ఇన్సిడెంట్ అంటే
తిను ఒకసారి బైక్ డ్రైవ్ చేసింది అనమాట. అంత బాగా వచ్చి అనుకోలేదు నేను. సో సరే వచ్చు అంటే ఓకే అనేసి కూర్చున్నాను వైజాగ్లో. ఓకే. అండ్ స్టార్ట్ చేసింది అలా స్లోగా స్పీడ్ పెంచేస్తుంది. దీనికి వచ్చా రాదా అని డైలమాలోనే నా జర్నీ అయిపోయింది అనమాట. ఆ డైలాగ్ అయిపోయింది. ఓకే. బాగా కష్టపడిన సీన్ ఏదైనా ఉందా మీకు అందులో? మోస్ట్లీ నాట్. అంటే చాలా మంది పీపుల్ ఆ వెబ్ సిరీస్ కి చాలా ఫ్యాన్స్ అన్నమాట. అందరూ కూడా గీతా సుబ్రహ్మణ్యం చాలా బాగుంటది ఇది అని చెప్పేసి అనుకుంటారు. సో దానికోసం ఏమైనా కష్టపడిన సీన్ కానీ ఏదన్నా మీరు చాలా అబ్బా నా వల్ల కావట్లేదు అనిపించింది ఏదైనా ఉందా? నాకు అలా ఏం లేదండి. అలా ఎక్కడ అవ్వలేదు. అవునా? కష్టపడింది అంటే బాగా కష్టపడిన సీన్ కానీ ఏం లేదా? అన్ని సింగిల్ టేక్ లో చేసేసారా? ఆల్మోస్ట్ అయిపోయింది. అంటే నేను చెప్పాను నేను సుబ్బులాగే ఉంటాను. ఎప్పుడైనా డైరెక్టర్ గారు మీపై అరిచారా పోనీ? ఒకసారి ఫన్నీగా మేమే ఇలాగా చేయాలనేసి ఆల్మోస్ట్ షూట్ అయిపోయింది. ఇంకా ప్యాకప్ టైం కూడా అయిపోతుంది. అయితే ఊరికే డైరెక్టర్ నేను తను సెట్లో కొంచెం అడవర్ట్ చేద్దాం అనేసి ముందే అనుకున్నాం. అంతా షార్ట్ అయిపోయింది, అంతా అయిపోయింది, కావాల్సింది వచ్చేసింది ఫుటేజ్. అయితే డైరెక్టర్ ఏమో కొంచెం ఏమైనా చేద్దాం అనేసి ఉందనంగా నేను స్టార్ట్ అయిపోతాను సార్ అన్నాను కావాలని చెప్పి. సీన్స్ అయిపోయినాయి ఆల్రెడీ అక్కడ, ముందు అయిపోయింది ఆ రోజు. సార్ నేను వెళ్తాను సార్, నేను ఇంకా రేపు రాను, నాకు విసుగా ఉంది, ఎందుకు సార్ ఇలా చేస్తారంటే మీరు ప్రాంక్ చేస్తారా? కాదు, మేము అందరం కలిసి సెట్ లో ప్రాంక్ కలిసి ఆయన చేసాం. పక్కన కొట్టి ఊరికనే వస్తారు, నీట్ గా రెడీ అయ్యి రమ్మంటే వచ్చి కూర్చుంటారు, కానీ ఒకరికి కూడా సెన్స్ ఉండదు, అది ఉండదు, ఇది ఆయన కావాలి ఇంకా రెచ్చిపోయాడు. లైక్ చేతిలో ఉన్న ఏదో బుక్ నాట్ వేసేసాడు. నాకేమో నేను అప్పుడు ఇంకా రెచ్చిపోయి అలా ఎలా పడేస్తాను, డైరెక్ట్గా ఇలా బిహేవ్ చేస్తావు నువ్వు, అలా ఎలాగా అనేసి ఇంకా మేము ముగ్గురు ఇంకా ఫుల్ సీరియస్ డిస్కషన్ అన్నది. ఇది చూసినంత నిజంగా వీళ్ళు కొట్టుకుంటున్నట్టు ఇంత అయిపోతుంది, మరి ఎలాగ రేపు షూట్కి వస్తారా రారా అని టెన్షన్ క్రియేట్ అయిపోయింది అనమాట. అంటే ఒకరికి కోపం వస్తే కన్విన్స్ చేయొచ్చు, కానీ మెయిన్ ఆర్టిస్టులు ఇద్దరు డైరెక్టర్ కొట్టుకోవడం అంటే వాళ్ళు ఇంక సీరియస్ అర్థమైంది, ఏమైపోతుంది ఇప్పుడు ఏంటి రేపు షూటింగ్ ఏంటి, ఎలా కన్విన్స్ చేయాలి. సో మొత్తం వెబ్ సిరీస్ మొత్తం మీద మీకు నచ్చిన సీన్? వైజాగ్ ఎపిసోడ్ అండి, బీచ్ దగ్గర జరిగే సీక్వెన్స్ చాలా బాగుంటుంది. ఇద్దరికినా? చాలా బాగుంటుంది. రెండోది, నేను ఢిల్లీ ట్రైనింగ్ అని వెళ్తాను. సో అక్కడ నేను సుబ్బు మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను, సుబ్బు కూడా సేమ్ టైప్ చేసి చేస్తూ ఉంటాడు. ఆ ఫీల్ బాగుంటుంది. ఇద్దరికి ఇష్టమే, చిన్న ఈగో వల్ల ఫైట్ చేసుకుంటూ ఉంటాము. సో మెసేజ్ ఎవరు స్టార్ట్ చేస్తారు ఫస్ట్, ఆ ఇష్టం, ఆ కోపం, కన్ఫ్యూజన్, అది బాగుంటుంది ఆ బిట్. ఓకే. సో బేసిక్గా ఇండస్ట్రీకి రావాలంటే కొంచెం సీరియస్గా అడుగుతాను, ఇండస్ట్రీకి రావాలంటే చాలా కష్టాలు పడాలి అంటారు కదా, సో మీరు అలా ఏమన్నా ఫేస్ చేస్తారా? చెప్తారా? షేర్ చేసుకోగలరా మీరేమన్నా? ఆబ్వియస్గా అందరికీ ఎదురయ్యేవే అండి. ఇది పర్టికులర్గా ఇది జరిగింది ఇలా జరిగిందని కాదు, పర్టికులర్ అందరికీ జరిగేవే. అవకాశాలు వచ్చి మళ్ళీ చేయజారిపోవడం, లైక్ ఒకసారి సెలెక్ట్ అయ్యి మళ్ళీ అది ప్రొడక్షన్లోకి వెళ్ళి షూటింగ్లో ఆగిపోవడం. లైక్ మీకు నక్షత్ర ఉన్నాయి, మరీ అని చెప్పలేను. అట్ ద సేమ్ టైం అవి అంటే కొన్ని అగ్రిమెంట్స్ వరకు వచ్చి అన్నెసరీ రీజన్స్ వల్ల ఆగిపోవడం. సో అలా అవి తీసి పక్కన పెడితే ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే నాకు సేమ్ డే వచ్చింది రాజ్దూత్ పలాస్, ఒకేసారి సైమల్టేనియస్గా సైన్ చేస్తాను, అన్ని అలా జరుగుతూ వచ్చినాయి. సో ఇప్పటి వరకు బాగానే ఉంది. అసలు ఎలా అయింది ఎంట్రీ మీకు? అంటే చిన్నప్పుడే చిన్నప్పటి నుంచి ఉన్నారు కదా, అంటే చాలా మధ్యలో గ్యాప్ వచ్చిందా లేకపోతే కంటిన్యూ అయ్యారా ఏంటి అనేది? మధ్యలో ఇయర్స్ గ్యాప్ వచ్చింది. అప్పుడు నేను 2 ఫిల్మ్స్ చేశాను, 14-15 ఆ టైంలో. దాని తర్వాత నేను ఒక 7 years గ్యాప్ తీసుకున్నాను. సో రీఎంట్రీ. ఓకే. సో మొత్తానికి అయితే వెబ్ సిరీస్ బాగా ఎంజాయ్ చేసినట్టు అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది మీలో. సో ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమన్నా, అంటే ఎలాంటి క్యారెక్టర్లు చేయాలని ఫీల్ అవుతున్నారు మీరు? ఉంటుంది కదా ఈ క్యారెక్టర్ నేను చేస్తే బాగుంటుంది అలా. మళ్ళీ గీతలో అయితే చేయాలనుకుంటున్నాను. అంత పెద్ద ఫ్యానా మీరు దానికి? మీరు అంటే ఎవరికైనా ఒకటి ఉంటుంది, ఈ క్యారెక్టర్ నేను చేస్తుంటే బాగుంటుంది, నేను చెయ్యాలి, ఫ్యూచర్లో అయినా చేయాలి అని ఒకటి ఉంటుంది కదా. మరి ఇల్లు జెనీలియా క్యారెక్టర్ ఖచ్చితంగా మీరు సెట్ అవుతారు. థ్యాంక్ యూ. మీరు ఆల్రెడీ వచ్చిన క్యారెక్టర్స్ లైక్ డ్రీమ్ రోల్ వచ్చినవైనా డ్రీమ్ రోల్ అయినా ఏదో ఒకటి? నాకు బయోపిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఏదైనా ఒక లైక్ మోస్ట్లీ స్పోర్ట్స్ బేస్డ్ బయోపిక్స్ అంటే ఐ లవ్ ఇట్. లైక్ అలాంటి ఏదో ఒక గేమ్ లాంటి ఇది చేయాలనేసి. విరాట్ కోహ్లీ చేసినప్పుడు మీరు ట్రై చేయొచ్చు నాకు తెలిసి.
ఐ వుడ్ లవ్ టు. అవునా? ఓకే. సో మొత్తానికి షూటింగ్ ఇంతవరకు వచ్చేసి రిలీజ్ అయిపోయింది. ఎలా ఉంది, మీ ఫీల్ ఎలా ఉంది? అందరూ రెస్పాన్స్ చూసాక చాలా రిలీఫ్గా ఉందండి. వెరీ హ్యాపీ. అందరూ రెస్పాన్స్ చూసాక ఇంకొకటి ఇది పట్టుకుంది, మీకు నెక్స్ట్ ఎప్పుడు మిగతా ఏంటి 8 ఎపిసోడ్స్ అంటే వాళ్ళు సాటిస్ఫై అవ్వట్లేదు. అవును, ఇంకా అంటే వస్తాయా లేకపోతే ఏంటి, ఇంకా నెక్స్ట్ సీజన్ ఎప్పుడు? ప్రీవియస్ సీజన్ కి వచ్చేసరికి చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి. సో ఈ టైంకి వచ్చేసరికి ఇంకా మిగతా ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అవును, మాకు కూడా చెప్పండి, ఎప్పుడు రిలీజ్ చేస్తారు? మేమే అడుగుతున్నాం, చెప్పండి. ఆహా వాళ్ళు చెప్తారు. అయ్యో, మీరు చెప్పాలా? మీరు చెప్పండి, మీరు ఇప్పుడు చెప్పండి. అంటే మీకు ఇంకా ప్లాన్స్ ఏం లేవా అలాగా? లేదు, లైక్ సిరీస్ హిట్ అయిందండి, అండ్ నెక్స్ట్ సీజన్కి ఎలాగేంటన్నది చూడాలి. దే ఆర్ థింకింగ్. ఓకే. సో మొత్తానికి సక్సెస్ని ఇలా ఎంజాయ్ చేస్తున్నారనమాట. సో మీకు చిన్నతనంలో ఏమైనా మెమొరబుల్ మూమెంట్ ఏమైనా ఉందా? చైల్డ్హుడ్ మొత్తం మెమొరబుల్గానే ఉంటుంది. చెప్పండి ఏదైనా ఉంటే. మీరు అక్కడ అంటే ఒక గీత సుబ్రహ్మణ్యంలో ఏదైనా సీన్ యాక్ట్ చేస్తున్నప్పుడు నా పర్సనల్ లైఫ్లో కూడా ఇలాంటివి జరిగింది అని ఎప్పుడైనా అనిపించిందా? యా, చాలా సార్లు. అక్కడ చెప్పచ్చు కదా. అంటే నేను కూడా బయట ఎప్పుడు ఇక్కడ గీతలానే అక్కడ కూడా దబాయిస్తూ ఉంటాను, పక్కన వాళ్ళని ఫ్రెండ్స్ని ఆట పట్టిస్తుంటాను. చాలా ప్రాంక్స్ చేశాను ఫ్రెండ్స్ మీద, మ్యాజిక్ అని చెప్పి అదని చెప్పి. మీరు చెప్పుంటే మేము ప్రాంక్ కూడా ప్లాన్ చేసుకునే వాళ్ళం మీ మీద, మీకు ఓకే అయితే. చేయొచ్చు, ఇప్పుడు చేయొచ్చు. ఇప్పుడు ఇంకెందుకు నేను చెప్పేసిన తర్వాత ప్రాంక్ చేద్దామా? చేద్దాం. ఏం చేద్దాం? ఒక టేబుల్ పెట్టి 2 గ్లాసెస్ అండ్ 1 వాటర్ బాటిల్ పెట్టండి, సుబ్బు నేను చేసేస్తాను. ఏం చేస్తారు? అరే మ్యాజిక్. మ్యాజిక్ చేస్తాను. మ్యాజిక్ ప్రాంక్ చేస్తారా? లేదు, అది నేను చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది అది మ్యాజిక్ ప్రాంక్. సరే, మా కోసం ఒక ప్రాంక్ కాల్ చేయొచ్చు కదా ఎవరికైనా? ప్రాంక్ కాల్ డైరెక్ట్ కాల్ డైరెక్ట్ సార్ కాల్ చేసి అసలు ఆయన వెంటనే చెప్పమ్మా చెప్పు ఇప్పుడు ఏంటి అంటారు. డైరెక్ట్ సార్ పోనీ ఎవరికైనా కాల్ చేయండి, సార్ కాల్ చేసి సార్ ఎందుకు చేశాను అనిపిస్తుంది సార్ అని మాట్లాడండి. అవునా? కాల్ చేయి. ఫన్నీ క్రియేట్ అయితే ఎవరికైనా చేయొచ్చు. చేద్దాం కేపీ సార్ అనేది చేద్దాం. కేపీ సార్ నెంబర్ తెలిసిపోతుందిగా. తెలిసిపోయినా అంటే ఆయన మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయని ఒక టాపిక్ కోసం మాట్లాడండి, ఏదైనా సరే, సీరియస్ అయినా. రిస్క్ సూపు. చాలా పెద్ద రిస్క్ ఇది. ఎందుకు లాస్ట్లో ప్రాంక్ అని చెప్పేస్తాం కదా మనం. సుబ్బు సుబ్బు అని పిలిచి అలవాటు అయిపోయినట్టుంది కదా మీకు. గీత సుబ్బు. కార్తీక్ అంటే కూడా ఒకసారి నా మేనేజర్తో మాట్లాడాడు. కార్తీక్ అది ఎవరు ఎవరు అంటే యా లౌడ్ స్పీకర్లో ఉండాలా? మరి ఉండాలి కదా. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీ. పర్లేదు ఎత్తేస్తా. అరే The person you have called is speaking to someone else. You can wait. టిప్ చేస్తే పెడతా. నువ్వు ఇంపార్టెంట్ కాదనమాట. ఏమనుకుంటున్నారు? హలో భరణ్, ఏంటిది? ఏంటి నాకు ఒక్క ఇంటర్వ్యూ అనగా చెప్పారు. అంటే ఏంటి, ఎలా కనిపిస్తున్నాం మీకు? ఏమైంది అంటే ఆర్టిస్ట్ అని ఇంకా వచ్చిన తర్వాత మీరు ఏం చెప్తా చేసేస్తే మాకు ఇంకేం పనులు ఉండవు అనుకుంటున్నారా? నేను మీకు అయినా మార్నింగ్ చెప్పా కదా ఒక్క ఇంటర్వ్యూకి వస్తానని చెప్పి. మరి ఏంటి ఇప్పుడు? నీకు ఇది కూడా తెలీదా? 7:30 అవుతుంది. సుబ్బుకు కూడా చిరాగ్గా ఉంది, అయినా అంత చెప్పకుండా ఎలా చేసేస్తారు? ఒక్క ఇంటర్వ్యూ అంటే దాని తర్వాత మేము ఏదో ఒకటి షెడ్యూల్ చేసుకుని ఉంటాం కదా, మాకేం ప్లాన్స్ ఉండవా? అరే వద్దు వద్దు అంటే సరే ఓకే ఓకే చేయమంటున్నారు, అడుగుతున్నారు, చేస్తున్నాం. ఇంకెంత చేస్తాము? మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే మీరు చేసే ట్రాక్ అనేది ఆల్రెడీ తెలిసిపోయింది. ఓ షిట్, చీటింగ్ జరిగింది ఇక్కడ. ఇన్ఫర్మేషన్ లీక్ అయింది. షో మీ యువర్ ఫోన్, షో మీ యువర్ ఫోన్. బాగా స్మార్ట్ గా కవర్ చేసావు. కలుద్దాం. పేపర్ లీక్ అయింది. యా, పేపర్ లీక్ అయింది. బై. సో ఇలా ఇరిటేషన్ అయిన డేస్ ఎప్పుడైనా ఉన్నాయా మీరు షూటింగ్లో కానీ ఎక్కడైనా? యా,
యా నేను అయితే ఇరిటేట్ అయ్యాను తిన మీద చాలా సార్లు. అవునా? పాపం కదా, ఎందుకు? ఎందుకు పాపం అండి, సిరీస్ చూసారా మొత్తం అసలు ఎక్కడ పడితే అక్కడ అది సిరీస్ కాబట్టి. తను సిరీస్ లోనే ఇరిటేట్ అయ్యాడు. పాపం ఎంత అమాయకంగా, చూడండి ఎంత క్యూట్ గా అమాయకంగా ఉంది. అలా అలా సో సడన్ గా వెబ్ సిరీస్ చేసేసరికి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే బిగ్ మూవీస్ ఒకలా ఉంటాయి, వెబ్ సిరీస్ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఒకలా ఉంటాయి. ఎలా ఉంది మీకు? యాక్చువల్గా సడన్ గా ఏం కాదండి, తెలుసు లైక్ హౌ ఓటీటీస్ ఆర్ అండ్ సబ్జెక్ట్ ఎలా వెబ్ ఉంది. సిరీస్ వీటిని నేనేం చేయాలి అని చెప్పి చాలాసార్లు బతిమలాడించుకున్నాడు. అబ్బాయి మంచిగా ఉన్నాడు, కొంచెం క్యూట్ గా ఉన్నాడు అనేసరికి ఇది స్క్రీన్ ప్లే యాడ్ చేస్తుంది కొంచెం. డైరెక్టర్ వెళ్ళి బతిమలాడి తెచ్చుకోవాల్సి వచ్చింది. ఆ వెబ్ సిరీసే కదా అని తీసి పారేశాడు. యాక్చువల్లీ ఇవన్నీ కాకుండా గీతా సుబ్రహ్మణ్యం అనగానే వెంటనే వచ్చేసాడు అనమాట. సేమ్ Yeah, ఇద్దరు నేను- ఫ్యాన్స్ అన్నమాట. తను కూడా అదే సిరీస్ కి చాలా పెద్ద ఫ్యాన్. ఓకే, అవును. మీరు ఇంతకీ ఫస్ట్ సిరీస్ గీత సుబ్రహ్మణ్యం కలిసారు మీరు ఇంతకీ ఎప్పుడైనా? యా ఐ నో మనోజ్. దర్శన్ నేను ఎప్పుడు కలవలేదు. ఓకే, అంటే ఇది చేసే ముందు మీరు ఎప్పుడైనా గ్రౌండ్ రిపోర్ట్ అంటారు కదా, ఆ సిరీస్ చూడడం, సేమ్ అలాగే ఉండడం ఏదో చూడలేదు. ఇంపాక్ట్ ఉంటుంది కదా, సో మనం చేయాల్సింది మిస్ అయ్యి వాళ్ళ చేయడం స్టార్ట్ చేస్తాం కదా. ఎస్. సో అది ఎప్పుడు వెళ్ళలేదు. వీ డిడ్ బెస్ట్. మా డైరెక్టర్ చెప్తే చాలు, ఇంకా ఆయనే చెప్పేస్తారు ఇది బాగాలేదు, ఇది బాగుంది, నాకు ఇది కావాలి, నాకు ఇది వద్దు. ఓకే, సో మీ ఫ్యాన్స్కి మీరు ఏం చెప్తారు? అంటే గీతా సుబ్రహ్మణ్యం ఫ్యాన్స్కి కానీ అండ్ సుబ్బు గీతా ఫ్యాన్స్కి కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పచ్చు. అన్ని ఎపిసోడ్స్ రిలీజ్ అయిపోయి ఆహాలో ప్లే అవుతున్నాయి. తొందరగా వెళ్ళి ఆహాని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడడం అంటే చూసేయండి, ముందు ముఖ్యంగా మీరు చూడాలి. ఓకే, అండ్ ఎస్పెషల్లీ థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ అస్ యాజ్ గీతా అండ్ సుబ్బు. థ్యాంక్ యూ. ఇది చాలా మంది స్టార్టింగ్ చేసిన క్వశ్చన్ అనమాట, పేరు మారుస్తున్నారు వర్కౌట్ అవుతుందా అని చెప్పి. Yes, నిజంగా ఇది అది మర్చిపోయి ఇది చూసేంత ఇదిగా పీపుల్ మమ్మల్ని యాక్సెప్ట్ చేశారు. థ్యాంక్స్ అలాట్. నాకైతే చాలా మంచి అప్లాస్ వచ్చింది, మంచి మెసేజెస్ వస్తున్నాయి. సూపర్. రియల్లీ ఇంకా ఎప్పుడు మిగతా ఎప్పుడు అని అడుగుతున్నారు. ఫస్ట్ వెబ్ సిరీస్ బేసిక్ ఏమైందంటే ఫస్ట్ ఒక 4 ఎపిసోడ్స్ రిలీజ్ చేశారనమాట. నెక్స్ట్ ఏమైందంటే ఇంకొక రోజు ప్యాచ్ వర్క్ ఉండిపోయింది, లాక్డౌన్. ఒక్క ప్యాచ్ వర్క్ కోసం 2 months వెయిట్ చేయాల్సి వచ్చింది. సో ఈ 2 months లో మాకు వ్యూవర్స్ కానీ సబ్స్క్రిప్షన్ చేసుకున్న వాళ్ళు కానీ లైక్ హెల్ప్ డెస్క్ కాల్ చేసి మాకు మెసేజ్లు పెట్టి మేము ఎప్పుడు ఇప్పటికీ వస్తాయి, అదే ఎప్పుడు వస్తాయి, సిరీస్ 4 ఎపిసోడ్స్ రిపీటెడ్ repeated గా గా చూస్తున్నాం, చూస్తున్నాము. అయిపోతుంది. మిగతా ఎప్పుడు కొత్తవి release ఎప్పుడు వస్తాయి చేస్తారు? అనేసి ఇది అవును, చాలా మంది పరిస్థితి ఎక్కువ ఇదే సేపు బాబు. wait చేశారు. అవును. అంటే ముఖ్యంగా మూవీ లవర్స్ కి కొంచెం వెయిట్ చేస్తూ ఉంటారు కదా. అంతసేపు వెయిట్ చేసిన మీ అందరికి చాలా చాలా సారీ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి ఇలాంటి వెబ్ సిరీస్ కానీ మూవీస్ కానీ చేసి మళ్ళీ మా దగ్గరికి రావాలి మీరు ఫస్ట్ ఇంటర్వ్యూకి. థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్. అట్లీస్ట్ మాతో ఇంటర్వ్యూ తీసుకుని మా ట్విన్స్ తో కాకుండా. బాబు సారీ నక్షత్ర, సారీ. థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్, నక్షత్ర Yeah. అండ్ సుబ్బు గీత. యా Thank you so నెక్స్ట్ టైం much. మీరు మాతో చేయండి, మేము మీ ట్విన్తో చేస్తాం. నాకు ట్విన్ ఎవరు లేరు కదా. మేము చేస్తాం కదా. ఓ, మీరు నా మీద ప్రాంక్ చేస్తారు, నాకు అర్థమైంది. సో చూసారు కదా, చాలా ఫన్నీగా అయిపోయింది ఇంటర్వ్యూ. నేను కొంచెం వాళ్ళు గుర్తుపట్టలేదు, నన్ను వాళ్ళు గుర్తుపట్టలేదు, ఏదో తెలీదు. మొత్తానికైతే అయిపోయింది. సో లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ.